వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ఎల్లినో ప్రభావంతో వర్షాభావం వల్ల రైతులందరూ ఆరుతడి పంటలపైనే దృష్టి సారించాలని అధికారులు రైతులకు తెలుపుతున్నారు. నియోజకవర్గం చోడేపల్లి మండలం కాటిపేరుకి చెందిన రంగన్న అనే వ్యక్తి బంతిపూలు సాగు చేశాడు. ఆ బంతిపూల్లో కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో అధికారుల సలహాల మేరకు ఆ యొక్క రైతు బంతిపూలు సాగు చేశాడు. అయితే ఇప్పుడు ఒక ఎకరాకి 1,00,000 ఖర్చు వస్తే అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని రైతు ఎంతో సంతోషంగా చెప్తున్నాడు. నా పేరు రంగనాథ్. నేను 10 సంవత్సరాల నుంచి పూల తోటలు నాటుతున్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ టమాటా వేసినాము, బంతి వేసినాము, చామంతి పూలు వేసినాము. ఇప్పుడు ఏప్రిల్లో బంతి పూలు వేసినాము. నాకు ఆశాజనకంగా ఉంది ఇప్పుడు అమౌంట్ వచ్చేదానికి. కానీ ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాము. ఇప్పుడు నాకు ఒక ఎకరాకి 5 లక్షల వరకు మిగిలింది. 5 ఎకర్స్ వేసాము. నేను డ్రిప్ ఎరువులు అన్నీ కూడా వాడుతున్నాను, కానీ ఆర్గానిక్ ఎక్కువ వాడుతున్నాను. మన గో అమృతం అన్నీ. ఇప్పుడు టమాటా, బంతి అన్నీ చేసుకుంటే బంతిలో మంచి లాభదాయకం ఉంది. టమాటాలో భారీ లాస్లో ఉన్నాము. అంటే ఇప్పుడు ఈ బంతి సాగు ఎన్ని రోజులు పంటనా? ఇది 55 డేస్కి కటింగ్ పడుతుంది. నేను నారు కూడా తమిళనాడు నుంచి తెప్పించాను, మన కుప్పం నర్సరీ నుంచి తెప్పించాను. ఒక మొక్క వచ్చి 1,60 పైసల నుంచి 1,70 పైసలు వస్తుంది కాస్ట్. ఒక్కల సీడ్స్ రెడ్ కూడా ఉంది. రెడ్ నాటుతున్నాను. నాటినాను, 2 బాగానే ఉంది. ఇప్పుడు రెడ్ కొంచెం రేట్ ఎక్కువ ఉంది, 20 రూపీస్ ఎక్కువ. తాను పండించిన పంటను దళారీలకు నమ్మకుండా ఆయనే సొంతంగా తన వాహనంలో రాజమండ్రి, అదేవిధంగా హైదరాబాదు, చెన్నై వంటి నగరాలకు, అదేవిధంగా లంక గ్రామాలకు ఈ యొక్క బంతిపూలను తీసుకెళ్లి కిలో 120 రూపాయల నుంచి 140 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లుగా ఆయన వివరించారు. అదే పండుగ సీజన్లో వస్తే 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు బంతిపూలు వెళ్తున్నాయని ఆయన అంటున్నాడు. మార్కెట్ వచ్చి రాజమండ్రి, లంక, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు. లోకల్గా దళారులు అమ్ముకున్నా నేనే వెళ్తున్నాను. ఒక బలారో తీసుకొని నేనే ఓన్గా మార్కెటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి ఒక 600 కేజీలు అయినాయి. రెండోది వచ్చి ఒక 2 టన్నుల 300 కేజీలు అయినాయి. మంచి ఇన్కమ్ వచ్చింది. 280 కూడా వెళ్ళింది ఏకాదశి రోజు. నిలకడగా మార్కెట్ ఇప్పుడు ఉంది, కానీ పండగ సీజన్లో ఒకరోజు 100 రూపాయలు ఉండేది 200 అమ్మే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటే మంచి ఇన్కమ్ ఉంటుంది రైతులకు. వర్షాభావాలను ఎదుర్కొని అదేవిధంగా తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ ఆదాయం గడించాలని రంగన్న కోరుతున్నాడు. రైతాంగానికి ఆయన ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తున్నారో ఆయన మాటల్లోనే విందాం పదండి. రైతులు కూడా ఆరుదడి పంటలు వేసుకొని ఏప్రిల్ నుంచి మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్లో పండించే పంటకి ప్రతిదానికి గిట్టుబాటు ధర ఉంటుంది. బాగా చూసుకోవాలి పంట. బంతి పూలు కానీ చామంతి కానీ పంట తెప్పించుకుంటే మంచిగా రేటు ఉంటుంది కన్ఫామ్గా. పండ్ల తోటకు సంబంధించిన అధికారులతో ఏమన్నా టైప్ ఏం లేదు. సారాలతో అడుగుతుంటాను. సారాలు చెప్తాడు, ఈ విధంగా చేసుకో సజెషన్ చెప్తారు. అంటే పలాదానికి ముందు ఇది స్ప్రే చేయి, ఎరువులు ఇది వాడుకో అని చెప్తారు. బాగానే ఉంటారు. అంటే వారి సలహాలతో ఇక్కడ సలహాలు కూడా బాగుంటాయి. వాళ్ళు చెప్పింది కూడా వింటుంటాను నేను. దానివల్ల లాభంగానే ఉంది. దళారీలతో ఉంటే నష్టపోతాం.